ఎందుకు వాయుముడు చుప్రహా? అదంతే. వాయుముడు చుప్రహా అంటే కుదరదు. ప్లీజ్ బా. ఎంతసేపు మీకిదే ఆలోచన? కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఇది కాక ఇంకేం ఆలోచన ఉంటుందా? ఈ ఇంటిని, ఈ ఇంట్లో జరిగేదాన్ని ఏం పట్టించుకోరా? అవన్నీ పట్టించుకునేదానికి నువ్వు ఉండవు కదా. పట్టించుకోవడానికి నేనున్నా, దానికి అండగా మీరుండాలి కదా. మనం ఎప్పుడు అండగానే ఉంటాం. కబుర్లు ఇక్కడ గదిలో బానే చెప్తారు గాని, మీ అమ్మగారిని చూస్తే అటో కాలు ఇటో కాలు వేసి అటూ ఇటూ కాకుండా సాగర సంగమంలో కమల్ హాసన్ బావి మీద నిలబడి డాన్స్ వేసినట్టు అలా ఇలా వేస్తుంటారు. అవునవును, చివరికి నా బతుకు అట్నే అయిపోయింది. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమ నాకెందుకింత తపన, తపన తపన తపన, నరుడి బ్రతుకు, నరుడి బ్రతుకు నటన, నటన 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 నటన. ఇంకేం చేసేది మే? అట్నే కదా ఉన్నది నా పరిస్థితి. అటు మా అమ్మకి సర్ది చెప్పలేక, ఇటు నీకు సర్ది చెప్పలేక మధ్యలో తంటలు కదా పడుతున్నదా. ఇందాకేం జరిగిందో తెలుసా? ఏం జరిగిందే? మళ్ళీ మా అమ్మకి నీకు గొడవ? కాదు మరే. పాపం ఎవరో ఒక ఆవిడ కొడుకు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశావు, అప్పుకి డబ్బులు కావాలని వచ్చింది. వస్తా ఉంటారు, కష్టాల్లో ఉంటారు కదా, అప్పు కోసం వస్తారు. అబ్బా, పూర్తిగా వినరా? సరే సారీ. పాపం ఆవిడ 20,000 రూపాయలు అప్పు కావాలని వస్తే తాకట్టుకి ఏం తెచ్చావని అడిగింది మీ అమ్మ. ఆవిడ తాకట్టుకి ఏమీ లేదని చెప్తే అత్తగారు ఏం చేశారో తెలుసా? చెప్పు, మళ్ళీ నేనెందుకు అడిగేదా? తాకట్టుకి ఏం లేదంటే ఎలా? మెడలో మంగళసూత్రం ఉంది కదా, పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం ఇవ్వు అని స్వయంగా ఆవిడ చేత్తోనే పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి ఆ అమ్మాయి చేతికిచ్చి మంగళసూత్రం తీసుకుని మరీ డబ్బులిచ్చారు. అసలు 10 మంది మనల్ని తిట్టుకునే వ్యాపారం చేయడం ఎందుకు? ఇలాంటివన్నీ చేసి తాకట్టు పెట్టించుకుని డబ్బులిస్తే వాళ్ల ఉసురు మనకి తగులుతుంది. మనం సంతోషంగా ఉంటామా? అత్తకి చెప్పి ఇలాంటివన్నీ చెయ్యొద్దని చెప్పొచ్చు కదా. అసలు ఈ వడ్డీ వ్యాపారమే వదిలేయచ్చు కదా, వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇది మా యవ్వకాలం నుంచి వస్తున్నది, ఇది ఆగదు. నువ్వు వీటి గురించి ఏం పట్టించుకోబాక. అలా కాదు, వడ్డీ వ్యాపారం చేసినా దానికో పద్ధతి అది ఉంటే బావుంటుంది. ఇలా చేయడం చాలా దారుణం అనిపిస్తోంది. నేనే అత్తతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాట్లాడాలో లేదో, ఎలా మాట్లాడాలో తెలియక మీతో చెప్తున్నాను. మీరైనా మాట్లాడండి. చూడు గీత, ఈ ఇంటికి సంబంధించి మిగతా ఏ విషయాలు కావాలన్నా మా అమ్మతో మాట్లాడమను. ఎట్టొకట ధైర్యం చేసి మాట్లాడతా. కానీ నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మ వ్యాపారం విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోకూడదు చెప్తాడా. ఏంటి అలా అంటావ్? ఇది తప్పు కదా. తప్పు అనిపించే కదా మీకొచ్చి చెప్తున్నాను. గీత, దయచేసి నన్ను అర్థం చేసుకో. అమ్మ వ్యాపారం విషయంలో మాత్రం ఎవరు తలదూర్చినా సహించదు. ఆ తర్వాత మళ్ళీ గొడవలు అవుతాయి, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇది రిపీట్ గానీ బాక. సరే, అలాగే. ఇంకెప్పుడు మాట్లాడండి. ఓ, తప్పుగా అనుకోబాక. లేదు, ఏదో కరెక్ట్గా ఎలా ఉండాలో చెప్తున్నారు కదా, అలాగే ఉంటాను. ఏయ్, చూసినావా మళ్ళీ మొహం మార్చుకున్నావు? అరే లేదు. మరెందుకు మొహం మార్చుకున్నావా? ఏం లేదు. నీ మనసు నొచ్చుకున్నాడని నాకు తెలుసు. ఇదిగో, ఈ ఇంట్లో కొన్ని ఎప్పటికీ మారవు. వాటి గురించి నువ్వు వదిలేసి నా స్వీట్ పొండటి కదా, అటు గుద్ద బాకమ్యా. నువ్వే ఉండవు లోపల. పూరి పూరి, ఏ నీ ఫోన్ ఏంటి ఆఫ్లో ఉందంట? ఎవరు చెప్పారు? అరవింద్ నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఆఫ్లో ఉందని చెప్పి. సరే ఉండు, నేను చేయిస్తానని చెప్పాను. ఏమైంది నీ ఫోను? ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు? ఫోన్ ఆఫ్ చేయలేదు. మరి? ఫోన్ పగిలిపోయింది. నీ ఫోన్ పగిలిపోయిందా? ఫోన్ ఎట్టా పగిలింది? చేయి జారి పడిపోయిందమ్మా. ఫోన్ కింద పడేసేంత నిర్లక్ష్యం ఏంటి? అయినా ఒక్కసారి పడగానే పగిలిపోతుందా? పగిలిపోయింది, ఏం చేయమంటావ్? కోప్పడుతున్నావేంటే? అమ్మా,
పగిలిపోయింది అంటుంది కదా, ఎందుకు పగిలిపోయింది ఏంటి అంటే ఏం చెప్తుంది? సరే వదిలే అమ్మా, ఫోన్ గురించి గొడవ ఎందుకు ఇప్పుడు? సరే, నువ్వు ముందు అరవింద్తో మాట్లాడు. నేను తర్వాత చేస్తాను. అరే, ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేశాడమ్మా నాకు. హలో, బాబు, ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను. మాట్లాడు. హలో. ఏంటండి, మీ ఫోన్ ఇందాక రింగ్ అయింది, మీరు తీయలేదు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నా మీద కోపమా ఏంటి? అయ్యో అదేం లేదు. మరి ఇందాక రింగ్ అయిన ఫోను ఆఫ్ అని ఎందుకు వచ్చింది? లో బ్యాటరీ అండి? లేదు, ఫోన్ పొరపాటున పగిలిపోయింది. ఫోన్ లేదు నా దగ్గర. అరే, ఎలా పగిలింది? చెప్తున్నాను కదా, చేయి జారిపోయిందని. సరే సరే, ఇంకేంటండి విశేషాలు? మీరు దేనికో ఫోన్ చేయమన్నారంట. ఏం లేదు, ఊరికే పలకరిద్దామని. ఏంటండి, ఏం మాట్లాడరు? చెప్పండి. మీరే మాట్లాడాలి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మీరు మరీ అమాయకులండి, మాట్లాడడానికి కూడా ఇంత బెదురుతున్నారు. మీ బెదురు పోగొట్టడానికి, మన మధ్య చనువు పెరగడానికి, మనం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికే నేను మీకు ఫోన్ చేస్తున్నాను. మాట్లాడుతూ ఉంటేనే కదా నేనేంటో మీకు తెలుస్తుంది. మీరైతే నాకు బాగా అర్థమయ్యారు. మరి మీరు నన్ను అర్థం చేసుకున్నారో లేదో? ఏంటండి ఈ సైలెన్స్? ఇలా సైలెంట్గా ఉంటే నాకు అర్థమవుతుందా అండి? నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీ అమ్మగారు పక్కనే ఉన్నారా? మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందా? సరే సరే, తర్వాత చేస్తానులేండి, ఇబ్బంది పడద్దు. బాయ్. ఉంటానండి. పూరి, ఒక్క నిమిషం, మీకు మాట చెప్పాలి. మీరన్నా, మీ అమాయకత్వం అన్నా నాకు చాలా ఇష్టం అండి. అమాయకంగా మీ మొహం అంటే నాకు ఇంకా ఇంకా చాలా నచ్చుతుంది. పొగుడుతున్నాను అనుకోవద్దు, నా మనసులోని మాట చెప్పాను. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. మీ దగ్గర నుండి అన్నిటికీ మౌనమే సమాధానం అనుకుంటా. సర్లేండి, పక్కనే మీ అమ్మగారు ఉన్నారు, ఇబ్బందిగానే ఉంటుంది. బాయ్ పూరి గారు. పూరి, ఏమైంది? ఏం లేదు. అసలు ఫోన్ ఎలా పగిలిపోయింది? నేనంటే ఇష్టం ఉండి ఆ అరవింద్ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదనుకుంటే వెంటనే ఫోన్ పగలగొట్టు. ఇలా చేశాడా? ఎందుకు బాలాజీ ఇలా చేస్తున్నాడు? సరే, బాలాజీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనుకుంటా. నువ్వేం పట్టించుకోవద్దు, బాలాజీతో నేను మాట్లాడతాను, సరేనా? అరే వదిలేసే పూరి, నువ్వేడుస్తుంటే నేను చూడలేను. నాకు భయంగా ఉంది గీత. బాలాజీని చూస్తుంటే ఏమైపోతాడోనని చాలా భయంగా ఉంది. ఏం కాదు పూరి, నేను చూసుకుంటాను. కనకం, కనకం, నువ్వేడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. నన్నెతకాల్సినంత అవసరం ఏం వచ్చిందో? అదేంటో ఎలా అంటావు? నువ్వు నా కంటికి 10 నిమిషాలు కనిపించకపోయినా ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటది. ఇప్పటి వరకు నా కోసం ఏం కోరుకునుండారో? అదేందబ్బా అట్ట అడిగేసినావు? నీకోసం జీవితాన్నే పోగొట్టుకున్నా. 30 ఏళ్ళయింది. జోకు. ఇప్పుడు ఖాళీ లేను, తర్వాత జోకులేయి, తీరిగ్గా నవ్వుకుంటా. ఖాళీగా కూర్చొని గోళ్లు కత్తిరించుకుంటున్నావు కదా, నువ్వు ఇలా పని లేకుండా గోళ్లు కత్తిరించుకుంటూ ఉంటాం చాలా అరుదు. గోళ్లు తీసుకోవడం కూడా ఓ పనే. అవునా? గోళ్లు గిల్లుకోవడం కూడా ఓ పనే? ఈ లెక్కన నాకంటే బిజీగా ఎవరు లేరు.
30 ఏళ్లుగా గోల్డ్ గిల్లుకుంటూనే కూర్చున్నాను. ఆ ఆ మాట మాత్రం నిజమే. కనకం ఉమ్, కనకం ఏంది? నీకొక మాట చెప్పాలా? ఏందో. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నా కోసం తీసుకుని వచ్చిండావా? పెండ్లై 30 ఏళ్లైనా మూర మల్లెలు తెచ్చిందే లేదు. ఈ రోజేంది కొత్తగా? ఏమోనబ్బా, ఇప్పుడిప్పుడే కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తా ఉన్నాయి. ఆ వస్తాయి వస్తాయి. ఇంతకీ నేనేం తెచ్చానో చూడవా? ఏంది? టొట్టడాయ్ గోళ్ళ రంగు. ఆ ఏంది? గోల్డ్ రంగా? యాడిది నీకిది? డబ్బులెందుకు తగిలేసిండావు? నీకోసం ప్రేమగా తెస్తే ఇట్టంటే ఎట్ట కనకం? ప్రేమ వో అని పొంగిపోతండది. ఇటీయండి. ఇది ఇట్టా లొంగేటట్లేదు. రూటు మార్చి దీన్ని ఎలాగైనా సరే బొట్లో పడేయాలి. కనకం, నువ్వు అసలు అచ్చం సినిమా యాక్టరు ఆమెని లాగుంటావు తెలుసా? అందరూ అట్నే అనుకుంటారులే. కనకం, నాకు నీకిప్పుడు ఒక మాట చెప్పాలనుంది కనకం. ఏందో? ఐ లవ్ యూ. ఏంది గోలా? లేదే, పెళ్ళి ఇన్నేళ్లలో ఒక్క దినం కూడా ఈ మాట చెప్పలా. ఇప్పుడు చెప్పాలనిపించింది. ఐ లవ్ యూ. ఏంది ఇదంతా కొత్తగా? అంతా మన పిల్లల్ని చూసే నేర్చుకుంటున్నానే. ఇన్నాళ్ళు వాళ్ళు నిన్ను చూసి పాడైపోయిండారు, ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు పాడైపోతుండవా? పాడైపోలేదు, సరి చేసుకుంటున్నా. ఈ పోకిరి వేషాలొద్దు, గమ్మునుండు. సరే సరే, ఆ గోళ్ళ రంగు నేను పెట్టనా? ఏమొద్దు. నువ్వు గాని పెట్టినావంటే గోళ్ళకి రంగేసినట్టుండదు, గోళ్ళకి సున్నం కొట్టినట్టుంటది. అది నిజమేలబ్బా. ఏమైనా నీ అంత ప్రాక్టీస్ నాకెట్టుంటది? ఒక విషయం మర్చిపోయినట్టుండవు. ఏందది? ఇంకో వారంలో మన తిరుపతి లక్కమాంబల పెళ్లి రోజు వస్తా ఉండాలి. పెళ్ళై సంవత్సరం కాబోతా ఉండాలి. నా బాకీ తీరక సంవత్సరం కాబోతుందని చెప్పు. అది కాదు కనకం, పాపం తొలియేడు పెళ్లి రోజు చేసుకోబోతా ఉండారు. వాళ్ళకి కొత్త బట్టలు కొనాలి. అవును మరి, అదొక్కటే తక్కువ. అది కాదు, వాళ్ళకి పెళ్ళైన సంవత్సరం నుండి నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తానే ఉండారు. పెళ్ళై సంవత్సరం అవుతుండా వాళ్ళకి ఇంకా తొలిరే జరగలేదు. రెండో కొడుకు కూడా పెళ్ళైపోయింది. ఆ ముచ్చట జరిపించకుండా ఉండటం కరెక్ట్ కాదు. కనీసం ఇప్పుడైనా పంతుల్ని పిలిచి వాళ్ళకి మంచి ముహూర్తం చూడవే. ఇవన్నీ నీ కొత్త కోడలు సాంబార్ నేర్పించిందా? అది బాగా నూరు పోసినట్టుండది. అయ్యయ్యో, దీనికి గీతకి అస్సలు సంబంధం లేదు. నాకు నేనుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. మన బిడ్డ మీద, పెద్ద కోడల మీద నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? చాలు 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 చాలు. ఇంత నైస్ గా మాట్లాడి నన్ను ఎట్టగొట్ట ఒప్పించమని ఆ సాంబారు నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించుండది. అదింటికి రాగానే ఒక్కొక్కరిని దాని కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తుండది. అయ్యో, నువ్వు గీతను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పాపం లక్కమాంబ, అది కూడా మన బిడ్డే కదా. కట్నం బాకీ కోసం దాని జీవితాన్ని ఇలా కష్టాలు పాలు చేయడం కరెక్ట్ కాదు కదా. మన పెద్ద కొడుకు జీవితం గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. ఇవన్నీ వాడు దాని వెనకాల ప్రేమ గీమాని పడినప్పుడు ఆలోచించుండాలా? అది కాదు కనకం. ఇక చాలా ఆపండే. అసలు ఇది యాడా? ఏ లక్క లక్క, అత్తా, ఏం అత్తా అని అడుగుతాండావు? నీకు పెళ్ళయింది, ఈ ఇంటి కోడలుగా అడుగుబెట్టి సంవత్సరంగా వస్తుండది. అది గుర్తుండదా? గుర్తుండదత్తా. ఇవన్నీ బాగానే గుర్తుంటాయి, కానీ నీ మేనత్తుకి నీకు నాకు రావాల్సిన బాకీ డబ్బులు మాత్రం గుర్తుండవే. అత్తా, మా శ్రీలక్ష్మి అత్త నెల నెలకి ఎంతో కొంత పంపిస్తానే ఉండదు కదత్తా. యాడ పంపించిండది? వడ్డీ కూడా సరిగ్గా తగలడ్డంలా. ఈ 2 నెలలుగా అయితే అసలు ఏమీ రాలేదు. ఏమనుకుంటున్నారు అసలు? అది కొంచెం ఒంట్లో బాలేదంట, అందువల్ల పనికి వెళ్ళలేకపోతా ఉండది.
నాకు కావాల్సింది నీ నంగనచ్చు కబుర్లు నంగన చేసాలి కాదే నో బోకి. చూడు, వారం రోజుల్లో మీ పెళ్లి రోజు అని చెప్పి మురిసిపోబాకో. నీ గడువిచ్చింది ఈ వారమే. ఈ వారం లోపల నీ మేనత్త మొత్తం బాకీ తీర్చిందా సరే సరే, లేకపోతే నువ్వు పెట్టే బెడ సర్దుకుని పోతా. బాగుండదు చెప్తున్నా. అబ్బా ప్లీజ్, మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి చెప్తా. లేకపోతే చూడు వాడేం మాట్లాడుతున్నాడు. కూడా నాకు శత్రువా వన్ పట్టించుకోకుండా ఉండేదానికా? అట్నే చూస్తా ఉండరు కదా ఇప్పుడు. రేయ్ బా, మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా. అది కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. బాలాజీ, నువ్వు పూరిని ఎంతగా ఇష్టపడుతున్నావో, తను నీకు దక్కాలని ఎంతగా కోరుకుంటున్నావో నాకు తెలుసు. తను నీకు ఏడ దక్కకుండా పోతుందో అన్న భయంతోటి నువ్వు ఎక్కువగా లేనిపోనివి ఆలోచించి టెన్షన్ పడి నోటికెంతొస్తే అంత అంటున్నావు. మా అక్క జీవితం గురించి నాకు బాధ ఉండదా? ఆయన తన తమ్ముడు బాగుండాలని కోరుకోడా? మొన్న కూడా ఇలానే మాట్లాడావు. మాకెంత బాధేసిందో తెలుసా? నేనొక మాట అంటే మీకు బాధేసింది, కానీ నేనెంత బాధపడుతున్నానో ఎంత భయపడుతున్నానో మీకు తెలిసినా? నేను చెప్పేది కూడా అదే. నువ్వు అనవసరమైనవన్నీ ఆలోచించి ఎక్కువ భయంతోటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఏది పడితే అది చేస్తున్నావు. ఆవేశపడుతున్నావు. ఇదే భయం ఆవేశంలో చెప్పా పెట్టకుండా పూరి వద్దంటున్నా బలవంతంగా తాళి కట్టావు. ఆ తర్వాత అరవింద్ తాను కలిసి చేసే పూజలు చేయొద్దని తనని చాలా ఇబ్బంది పెట్టి ఏడిపించావు. మరి నేను తాళి కట్టిన పిల్ల ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆడితో పాటు కూర్చుని పూజలు చేస్తా ఉంటే నేనెట్టా చూసి తట్టుకునేదే? మీకు నా బాధ అర్థం కావట్లేదు. మీరు నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నాకర్థమవుతుంది, కానీ నీకర్థం కానిది ఒకటుంది. పరిస్థితుల్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు మ్యాజిక్ జరిగినట్టు ఏదీ చేయలేము. అన్నీ నిదానంగా ఆలోచించి చెయ్యాలి. మీరెట్టా ఆలోచించాలని కూసునే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలకు దోషాలున్నాయని చెప్పే ఆయన కూసోబెట్టి పూజలు కూడా చేసినారు. పూజలు చేస్తే ఏమైంది? అది కేవలం దేవుడి పూజ. దాన్ని నువ్వు పెద్దగా తీసుకోవద్దు. అది అర్థం చేసుకో. ఆ పూజలు చేయడం వల్ల పూరికి ఏదైనా చిన్న చిన్న దోషాలుంటే పోయి పరిస్థితులు బావుంటాయని మనసుకి సర్ది చెప్పుకోవాలి. దోషాలు పోలేదు. నేను తన మెల్లో కట్టిన తాళి పోయింది, తిరిగి కట్టించుకోనని కూడా నేసిందే. తిరిగి మళ్ళీ కట్టమంటే నువ్వే కట్టనన్నావంట కదా? అవును, నేను బతిమలాడి కాళ్ళ ఎలా పడ్డా కట్టించుకోనుంది. మళ్ళీ ఆవిడకో నిమిషం మనసు మారిపోద్ది, మళ్ళీ ఇంకేదో ఆలోచన వస్తుంది, మళ్ళీ తీసేయాలంటది. ఇట్ట వద్దు. ఆవిడ గారు కళ్ళగంట ఉన్నారు, పెద్దోళ్ళందరూ ఒప్పేసుకుంటారు వాళ్ళ ముందు తాళి కట్టాలి అని. అవన్నీ జరిగేదానికి ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అర్థం కావట్లేదు ఆవిడ గారికి. ప్లీజ్ దయచేసి ఇలా మాట్లాడొద్దు. అవన్నీ మేం చేస్తున్నాం, జరుగుతుంది. నువ్విలా ఉన్నావంటే పూరి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకో. కనీసం నువ్వు నీ కోపాన్ని బాధని నీ చేతల ద్వారానో మాటల ద్వారానో చూపిస్తున్నావు. నీ ఆవేశంతో నువ్వేం చేస్తున్నావో తెలియడం లేదు. నిన్న గుళ్ళో జరిగిన పూజలో పూరిని అరవనివ్వకుండా నోరు నొక్కేశావు. పొరపాటున ఏదైనా తేడా జరిగి పూరి ప్రాణాలకేమైనా అయ్యుంటే ఏం జరిగేది? నేను చచ్చిపోయి ఉంటా. కర్మ. ఇలా అందరూ చచ్చిపోవడానికా మీరు ప్రేమించుకుంది? బ్రతకడం కోసం కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడికి పిచ్చెక్కేసింది. అవునరా, నేను పిచ్చోడ్నే. అబ్బా ప్లీజ్ బాలాజీ, దయచేసి నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వేం మాట్లాడతావో ఏం చేస్తావో అన్న భయంతోనే పూరి ఉంది. ప్రేమించిన మనిషిని చూసి ఎప్పుడూ గౌరవం ఉండాలి, తనని అర్థం చేసుకుంటాడన్న భరోసా ఉండాలి తప్ప భయం ఉండకూడదు. నువ్వు ఆ భయాన్ని కల్పించేశావు. ఆ భయం కరెక్ట్ కాదు బాలాజీ. నన్ను ఏం చేయమంటావు గీత? నా భయం నన్ను స్థిమితంగా ఉన్నట్లా. అదే అంటున్నాను. నువ్వు ముందు అర్థం చేసుకో.
అరవింద్ పేరెత్తగానే గొడవ పడుతున్నావు, ఫోన్ పగలగొట్టించావు. ఈ పిచ్చి పనులేంటి? ఆయన్ని తలుసుకుంటూ ఉంటే రక్తం ఉడికిపోతుంది నాకు. చూడు, అతనికి దీనికి ఏ సంబంధం లేదు. ఇంట్లో ఒక సంబంధం తీసుకొచ్చారు. అతనికి వెనక జరుగుతున్నది తెలియక అతని ధోరణిలో అతనున్నాడు. ఇవన్నీ కొంచెం ఆలోచించి సరిచేయాలి. నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. నా వల్ల కావడం లేదు. ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లే.